ఒక ఊరిలో రామయ్య కాంతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి పిల్లల్లేరు. రామయ్య చాలా మంచివాడు, దానగుణం కలవాడు. కాని అతని భార్య కాంతమ్మ మాత్రం మహాపిసినారి. ఒక దమ్మిడి ఖర్చు పెట్టాలంటే ఆమె ప్రాణం పోయేది. ఎంగిలి చేత్తో కాకిని కూడా తెరివేది కాదు. ఒకరోజు ఉదయం రామయ్య పొలం నుంచి ఇంటికొస్తాడు. ఏమే కాతమ్మా, పొలంలో చాలా పనిచేశాడు, ఆకలి దంచి కొడుతుంది. త్వరగా ఆ ముంతలో కాసిని నీళ్ళివ్వు, కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. ఇదిగోండి, రోజు రోజుకి మీకు నీళ్ల ఖర్చు ఎక్కువైపోతోంది. చేతులు గడుక్కోడానికి సగం ముంత నీళ్లు సరిపోవా? ముంత నిండా అడుగుతున్నారు. ఆ చేతులు మరీ అంత శుభ్రంగా తోముకోకండి, కుంకుడుకాయ అరిగిపోతుంది. వారం రోజుల క్రితమే సంతలో కొన్నాను, అప్పుడే సగం చేసేశారు. అరెరే, పొలంలో బురదలో పని చేసి వస్తే కుంకుడుకాయతో రుద్దుకోక ఏ మట్టితో రుద్దుకోమంటావంటే? అయినా కుంకుడుకాయలు అయిపోతే ఇంకోటి తెచ్చుకోవచ్చు. నా ప్రాణాలు తీయకు. ఇంతకీ అన్నం వండావా లేదా? వండాను, కానీ ఈరోజు పప్పు చేయలేదు. కేవలం గంజి కాస్త ఆవకాయ పచ్చడి పెట్టాను. పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్న పట్నం సంతలో చూస్తే సేరు పప్పు అమాంతం పెరిగిపోయింది. రోజు పప్పు తింటూ కూర్చుంటే కడుపులో ఉబ్బరం వస్తుంది. ఇలా గంజి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా? సరేలేవే, నీ కర్మ నా కర్మ. పెళ్ళైనప్పటి నుంచి నీ పిసినారతనం చూసి చూసి నాకు విరక్తి వచ్చేస్తుంది. కనీసం ఆ గంజిలో ఉప్పు అయినా వేసావా, లేక అది కూడా కచ్చ నీళ్ళలాగా ఇచ్చేస్తున్నావా? ఉప్పు వేశానులేండి, కానీ మీరు పచ్చడి మరీ ఎక్కువ నంచుకోకండి. ఒక్క ఉసిరికాయ ముక్కుతో కంచం గంజి మొత్తం తాగేయాలి. అలా భార్యాభర్తలిద్దరూ గంజి తాగి పడుకుంటారు. మధ్యాహ్నం సమయానికి ఆకాశమంతా నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఏమే కాంతమ్మా, ఆకాశం చూడు ఎంత భయంకరంగా ఉందో. పెద్ద వర్షం పడేలాగుందే. ఆరు బయట ఆరేసిన వడియాలు బట్టలు త్వరలో లోపలికి తీసుకురా. అబ్బబ్బా, ఎంత అదృష్టం! వర్షం వస్తోంది. ఏవండి, ఇంట్లో ఉన్న ఖాళీ కుండలు బిందెలన్నీ తీసుకొచ్చి ఆరు బయట పెట్టండి. అదేంటే పిచ్చిరానా, వర్షం వస్తుంటే ఇంట్లోకి తీసుకెళ్లాలి గాని కుండలు బయట పెట్టడం ఏంటే? మీకు బుర్ర లేదండి. వర్షం నీళ్లు కుండల్లో పడితే అవి నిండుతాయి. రేపుదయం నేను చెరువు దగ్గరికెళ్లి నీళ్లు మోసుకురావాల్సిన అవసరం తప్పుతుందిగా. నా చెప్పులు అరగవు, నా కష్టం మిగులుతుంది. పైగా వాన నీళ్లు చాలా స్వచ్ఛమైనవి. నీ పిసినారితనానికి అంతు లేకుండా పోతోంది. అంతలో ఆకాశంలో పెద్ద ఉరుము ఉరుముతుంది. వర్షం హోరున కురవడం మొదలవుతుంది. ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి. చీకటి పడుతున్న సమయం కావడంతో రామయ్య ఆముదం దీపం వెలిగిస్తాడు. అది చూసిన కాంతమ్మ గబగబా వచ్చి దీపం ఆర్పేస్తుంది. ఏమైంది నీకు? ఇల్లంతా చీకటిగా ఉంది, దీపం వెలిగిస్తే ఆర్పేసావేంటి? బయట చూసారా, ఆకాశంలో మెరుపులు ఎలా మెరుస్తున్నాయో? ఆ ఉరుములకు పడే మెరుపుల వెలుతురు చాలదా మనకి? ఊరికే ఆముదం దీపం ఎందుకు దండగా? ఒక్కొక్క మెరుపు మెరిసినప్పుడు ఇల్లంతా వెలుతురు వస్తోంది కదా. ఆ వెలుతురులోనే నడవండి, 2 డబ్బులు మిగల్తాయి. దేవుడా, మెరుపు వెలుతురులో బ్రతకమనే భార్యనిచ్చావా నాకు? నా పాపం పండింది. సరే, ఆ చీకటిని ఏదో ఒకటి చేసుకుసావు. నాకు ఆకలిగా ఉంది. రాత్రికి ఏం వండుతున్నావు? రాత్రికేముందండి, మధ్యాహ్నం మిగిలిన గంజుందిగా, అందులో కొన్ని నీళ్లు కడిపి వేడి చేస్తాను. అదే తాగి పడుకుందాం. వర్షాకాలం కదా, రాత్రిపూట ఎక్కువ తింటే అరగదు. ఇలా వారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి గుమ్మం బయట ఎవరో తలుపు తడుతున్న చప్పుడు వినిపిస్తుంది. రామయ్య బావా, ఓ రామయ్య బావా, తలుపు తీయండి అని ఎవరో పిలుస్తూ ఉంటారు. ఎవరు తలుపు తడుతున్నారు కాంతమ్మా? ఈ కొండపోత వర్షంలో ఎవరొచ్చారు? ఎల్లి తలుపు తీస్తాను. అలా అని రామయ్య తలుపు తీస్తాడు. గుమ్మం బయట రామయ్యకు వరసకు బావమరదయ్యే సూరయ్య, అతని భార్య పార్వతి వర్షంలో పూర్తిగా తడిసిపోయి వణుకుతూ నిలబడుంటారు. బావా, వర్షంలో పూర్తిగా తడిసిపోయావు. పక్కూర్లో సంతకాయలు వస్తుంటే దారిలో ఈ కొండపోత వాడబట్టుకుంది. ఈ పట్లు తగ్గేలా లేదు. అందుకే ఈ రాత్రికి మీ ఇంట్లో తల దాచుకుందామని వచ్చావు. అరే సూరయ్య బాబా, రా లోపలికి రా. పార్వతమ్మ గారు, మీరు కూడా లోపలికి రండి. వాళ్ళు ఎంతలా తడిసిపోయారో చూడు. ప్రాణం పోయే చలేస్తోంది. లోపలికి రండి. అరే, నా కర్మ కాలిపోయింది. వీళ్ళకు ఎక్కడ చోటు దొరకలేదా అని మనీలే దొరికిందా? ఇప్పుడు వీళ్ళు నా ఇంట్లో ఉన్న బియ్యమంతా ఈ ఒక్క రాత్రికే ఊడ్చి పాడేస్తారు. ఎలాగైనా వీళ్ళను త్వరగా పంపించేయాలి, లేదా తక్కువ ఖర్చుతో వదిలించుకోవాలి. ఏమండి కాంతమ్మ గారు, బావున్నారా? అనుకోకుండా ఇలా మీ ఇంటి మీద పడ్డాం. ఏమి అనుకోకండి, చాలా చలిగా ఉంది. తుడుచుకోవడానికి ఏదైనా పాత గుడ్డుంటే ఇస్తారా? అయ్యయ్యో, అనుకోవడానికి ఏముందండి, మా ఇల్లు మీ ఇల్లు లాంటిదే.
పాత గుడ్డలేమున్నాయిలేండి, మొన్ననే అన్నీ పారేశాను. మీరొక పని చేయండి, ఆ గుమ్మం దగ్గరున్న గోనె సంచులతో కాస్త ఒళ్ళు దుడుచుకోండి. గోనె సంచులు చాలా వెచ్చగా ఉంటాయి, చలి వెంటనే తగ్గిపోతుంది. ఏమే కాంతమ్మా, ఇంటికొచ్చిన చుట్టాలు గోనె సంచులతో దూచుకోమంటావా? నీకేమైనా మతిపోయిందే? లోపల నేను కట్టుకునే పాత తువ్వాలుంది, అది తీసుకురా. ఈయనకు అతిథి మర్యాదలు ఎక్కువైపోయాయి. నా తువ్వాలు పాడైపోతే రేపు చాకలోడికి డబ్బులు ఎవరిస్తారు? అప్పుడు కాంతమ్మ బయటకొచ్చి, ఇదిగోండి తువ్వాలు, జాగ్రత్తగా మెల్లగా దుడుచుకోండి, మరీ గట్టిగా రుద్దితే దారం దిగిపోద్ది. సరేలేమ్మా కాంతమ్మా. బావా, వర్షంలో బాగా తడిసాం కదా, గొంతంతా ఎండిపోయింది, కాస్త తాగడానికి మంచి నీళ్ళిస్తారా? వీలు నీళ్ళు అడుగుతున్నారంటే తర్వాత మజ్జిగ అడుగుతారు, ఆ తర్వాత భోజనం అంటారు. ముందే ఏదో ఒకటి చెయ్యాలి. మంచినీళ్ళ? మా ఇంట్లో మంచినీళ్ళు అయిపోయాయండి అన్నయ్యా, నేనే రేపు ఉదయం వెళ్ళి తేవాలి. మీరు అటు తిరిగి చూడండి, బయట వర్షం నీళ్లు కొండల్లో పడుతున్నాయిగా, ఆ నీళ్లు దోసులతో పట్టుకొని తాగేయండి. వర్షం నీళ్లు అమృతంలాగా ఉంటాయి, అసలు అసలు మల్లమే ఉండదు. కాంతమ్మా, నీళ్ళు అయిపోవడం ఏమిటి? ఈ బిందె నిండి నీళ్లున్నాయి కదా, అబద్ధాలు ఎందుకు చెప్తావు? ఇదిగోండి బావా, నీళ్లు తాగండి. అయ్యో, బిందె నిండా ఉన్నాయని మర్చిపోయానులేండి. సగం ముంతే తాగండి అన్నయ్య. వానాకాలంలో ఎక్కువ నీళ్లు తాగితే జలుబు చేస్తుంది, కఫం వస్తుంది. నా మాట వినండి. నీళ్ళకు కూడా కరివేనా బావా మీ ఇంట్లో? సరేలే, నీళ్లు త్రాగాక కాస్త ప్రాణం లేచి వచ్చినట్లుంది. అవునండి కాంతమ్మ గారు, మధ్యాహ్నం సంతలో ఏమీ తినలేదు, ఆకలి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లుంది. ఏదైనా కాస్త వేడివేడిగా తినడానికుంటే పెడతారా? మీ చేతి వంట తినాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఏంటండి, వేడిగా తినడానికా? అయ్యో పార్వతమ్మ గారు, మా ఇంట్లో పొయ్యి వెలిగించి వారం రోజుల పైన అవుతోంది. వర్షాలకు కట్టెలన్నీ తడిసిపోయి పొయ్యి అసలు వెలగడమే లేదు. మేమేదో నిన్నటి గంజ నీళ్లు తాగుతూ ఉన్నాం చల్లగా. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి పదార్థాలు తింటే కడుపులో మంట వస్తుంది, అందుకే చల్లటివే తినాలని ఆయుర్వేదం చెప్తోంది. కాంతమ్మా, చాలే నీ ఆయుర్వేదం. మధ్యాహ్నమే కదా వంట చేసావు, లోపల కుండలో నిన్న వండిన అన్నం ఉంది, కాస్త చింతపండు రసం వేసి వాళ్ళకి పెట్టు, పాపం ఆకలితో ఉన్నారు. ఈయన నా కొంప ముంచేలా ఉన్నాడే, ఇంట్లో ఉన్న బియ్యమంతా ఇలాగ పెట్టేయమంటున్నాడు. సరే, నా తెలివి ఎట్ట చూపిస్తా. ఇదిగో నాన్నయ్య, వేడి వేడి చారు అన్నం తినండి. ఏమా కాంతమ్మా, ఇది చారా లేక వేడి నీళ్ళా? ఏ రంగు లేదు, వాసన లేదు, అడుగున ఒక్క మిరపకాయ ముక్క మాత్రమే కనబడుతోంది. అదేంటన్నయ్య అలా అంటారు? మరీ ఘాటుగా ఉంటే మీ కడుపులో ఉబ్బరం వస్తుందని ఇలా నీళ్ళలాగా పల్చగా చేశాను. వర్షాకాలంలో ఇలా పల్చడి చారు తాగితేనే జీర్ణశక్తి పెరుగుతుంది. అయినా మీరు చారును చూసి తినకండి, ఆ చారు వాసన పీలుస్తూ అన్నం తినేయండి చాలు. ఏంటండి ఈ మర్యాదలు? చారు వాసన చూస్తూ అన్నం తినమంటోంది. సరేలే, ఆ గంజేదో ఉందన్నావు కదా, అదే కాస్త పోయి ఈ చల్లటి అన్నంలో కలుపుకొని తింటాం. అలాగేనండి, గంజి అయితే చాలా ఉంది. అలా చెప్పి కాంతమ్మ గంజి తెచ్చి పోస్తుంది. బావా రామయ్య, కనీసం నంచుకోవడానికి కాస్త ఊరగాయ పచ్చడైనా ఉందా? వట్టి గంజన్నం గొంతులో దిగడం లేదే. అయ్యో అన్నయ్య, పచ్చడి ఉందండి. అప్పుడు కాంతమ్మ లోపలికెళ్ళి ఒక చిన్న గరిటెకు సగం కంటే తక్కువ పచ్చడి తెచ్చి సూరయ్య విస్తల్లో ఒక చుక్క వేస్తుంది. ఏమ్మా కాంతమ్మ, పచ్చడి అడిగాను గాని బొట్టు పెట్టమన్నానా? విస్తరిలో ఆ పచ్చడి చుక్క ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతుక్కోవాలా నేను? అయ్యో అన్నయ్య, అది పచ్చడి కాదు, అమృతం. మా ఇంట్లో పచ్చడి చాలా ఘాటుగా ఉంటుంది. ఆ ఒక్క చుక్కను నాలుకకు రాసుకొని ఒక ముద్ద మింగండి. మరీ ఎక్కువ పచ్చడి తింటే రాత్రంతా దాహం వేస్తుంది, మళ్ళీ నీళ్ల కోసం మీరు నిద్ర లేవాలి. మీ నిద్ర ఎందుకు పాడు చేయడం అని నేనే కొంచెంగా వేశాను. నన్ను క్షమించు బావా, దీని పిసినాతనం గురించి నీకు తెలుసు కదా. ఈ రాత్రికి ఎలాగలా సర్దుకుపో, రేపు ఉదయం నేను స్వయంగా వంట చేసి మీకు పసందైన భోజనం పెడతాను. పర్వాలేదులే బావా, వర్షంలో తలదాచుకోవడానికి గూడిచ్చావు, అరే 10,000. ఈ మాత్రం దానికి ఎందుకు బాధపడతావు? ఏదో ఒకటి కడుపులో పడిందిగా, చాలు చాలు. అలా అంటూ అతి కష్టం మీద సూరయ్య పార్వతి ఆ చల్లటి అన్నం గంజి తాగి ఆకలి తీర్చుకుంటారు. వర్షం బయట ఇంకా కురుస్తూనే ఉంటుంది. కాంతమ్మగారు, బాగా చలిగా ఉంది, పడుకోవడానికి ఒక పాత చాప, కప్పుకోవడానికి ఏమైనా 2 దుప్పట్లుంటే ఇస్తారా? దుప్పట్లా? ఈ చలిలో నా దుప్పట్లు విలకిస్తే వాటికి మురి కట్టుకుంటుంది, మళ్ళీ రేపొద్దున్నే ఉతకాలి. నా కష్టం దండగా. వీళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. పార్వతమ్మగారు,
చాపలేవి లేవండి. కింద నేల మీద పడుకోండి. నేల మీద పడుకుంటే వెన్నెముకకు చాలా మంచిది. నొప్పులు రావు. ఇక దుప్పట్లంటారా? మా ఇంట్లో ఉన్నవి 2. అవి మేము కప్పుకుంటున్నాంగా. మీకు కావాలంటే మూలలో ఒక పాత తాటాకులున్నాయి. అవి తెచ్చుకొని మీదేసుకోండి. వర్షపు చలికి ఆ తాటాకుల వెచ్చదనానికి భలే నిద్ర పడుతుంది. కాంతమ్మ, నోరు మోస్తావా లేదా? ఇంట్లో 10 దుప్పట్లు దాచిపెట్టావు కదా లోపల గదిలో. వెళ్ళి అందులోంచి 2 మంచి దుప్పట్లు తీసుకురా. అతిథులు అడిగితే తాటాకులు కప్పుకోమంటావా? నీ పిసినాడతనానికి ఒక హద్దు లేదు. సరే సరే తెస్తున్నానుగా, ఎందుకంతలా అరుస్తారు? అప్పుడు లోపలికెళ్ళి బాగా పాతపడిపోయిన చిరిగిపోయిన 2 దుప్పట్లు తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగోండి, జాగ్రత్తగా కప్పుకోండి. చిరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు సూరయ్య, పార్వతి ఆ పాత దుప్పట్లు కప్పుకొని ఒక మూల పడుకుంటారు. రామయ్య, కాంతమ్మ వాళ్ళ గదిలో పడుకుంటారు. రాత్రి బాగా గడిచిపోతుంది. బయట వర్షం బీభత్సంగా కురుస్తూ ఉంటుంది. మెరుపులు ఉరుములతో ఆకాశం బద్దలవుతున్నట్లు ఉంటుంది. అర్ధరాత్రి పూట అకస్మాత్తుగా ఢమాల్మని ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి ముందుగా పక్క గదిలో పడుకున్న సూరయ్య, పార్వతి నిద్రలేస్తారు. పార్వతి, ఏదో పెద్ద శబ్దం వచ్చిందే. వర్షానికి ఇల్లేమైనా కూలుతోందా ఏంటి? వెళ్ళి చూద్దాంపా. అలా అంటూ సూరయ్య, పార్వతి లేచి వెళ్లి చూసేసరికి కాంతమ్మ సరుకుల గదిలో కుండపోతగా నీళ్లు పడుతుంటాయి. అక్కడున్న బియ్యం బస్తాలు, ధాన్యం, బెల్లం అచ్చులు అన్నీ నీళ్ళల్లో నానుతూ ఉంటాయి. అరరే, రావయ్య బావా, కాంతమ్మ, త్వరగా లేవండి. మీ సరుకుల గదిలో పైకప్పు గారిపోయి నీళ్లు లోపలికి వస్తున్నాయి. సరుకులన్నీ పాడైపోతున్నాయి. రండి త్వరగా. ఆ అరుపులకు కాంతమ్మ, రామయ్య నిద్రలేచి పరుగు పరుగునొస్తారు. గదిలో పరిస్థితి చూసి కాంతమ్మ గుండె ఆగినంత పనవుతుంది. అయ్యో దేవుడా, నా బియ్యం, నా బెల్లం, నా ఎండు మిరపకాయలు అన్నీ నీళ్ళ పాలైపోతున్నాయే. నా ప్రాణం పోతుంది. ఎవరైనా కాపాడండ్రో. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను తల్లి, 2 వరహాలు ఖర్చు చేసి ఆ పైకప్పు బాగు చేయొచ్చు అని. ఈ పిసినాడతనం వల్ల ఇప్పుడు 100 వరహాల సరుకు నాశనం అయిపోయింది. ఇప్పుడు చూసి ఏడ్చి ఏ లాభం? బావా, ఇప్పుడు తిట్టుకుని లాభం లేదు. త్వరగా ముందు ఆ సరుకులను ఎండిన చోటకు మారుద్దాం. పార్వతి, నువ్వు కూడా రా. కాంతమ్మ కేవలం నిలబడి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది తప్ప కనీసం సహాయం చేయలేకపోతుంది. 2 గంటలు కష్టపడి సూరయ్య, పార్వతి సగం పైగా సరుకుల్ని కాపాడతారు. అలసిపోయిన సూరయ్య, పార్వతి రొప్పుతూ ఒక మూల కూర్చుంటారు. బావా, సూరయ్య బావా, మీకు మా కాంతమ్మ గంజి నీళ్లు పెట్టి అవమానించినా మీరు మనసులో పెట్టుకోకుండా మా ఇంటి సరుకులను, ఆస్తిని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేను వీళ్ళకి తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదండి. చల్లటి గంజి పెట్టారు, పాత దుప్పట్లిచ్చారు. ఎప్పుడు పోతారా అని కోరుకున్నానే కాని వాళ్ళు మాత్రం నా కష్టం చూడలేక తమ నిద్రను, చలిని లెక్క చేయకుండా నా సరుకుల్ని కాపాడారు. నేనెంత నీచురాల్ని. కేవలం డబ్బులు, వస్తువుల మీదే ప్రేమ పెంచుకున్నాను గాని మనుషుల విలువ తెలుసుకోలేకపోయాను. ఈరోజు నా డబ్బు నన్ను కాపాడలేదు. ఈ బంధువులే నన్ను కాపాడారు. 2 వరహాలు మిగల్చబోయి 100 వరహాల సరుకు పోగొట్టుకున్నాను. నా పిసినారితనమే నాకు శత్రువైంది. అలా ఉండగా ఉదయమవుతోంది. వర్షం ఆగిపోయి ఆకాశం తేటపడుతుంది. సూర్యుడొస్తాడు. కాంతమ్మ ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి వెళ్తుంది. యావండే, అన్నయ్య గారు, పార్వతమ్మ గారు, నిద్ర లేవండి, భోజనం సిద్ధమైంది అని వినగానే రామయ్య, సూరయ్య, పార్వతి ఆశ్చర్యంగా బయటకొస్తారు. అక్కడ చూస్తే పెద్ద అరటాకుల్లో వేడి వేడి నెయ్యేసిన అన్నం, ముద్దపప్పు, వంకాయ కూర, మామిడికాయ పచ్చడి, బెల్లం పాయసం, అప్పడాలు అన్నీ వడ్డించుంటాయి. దాన్ని చూసి రామయ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఏవే కాంతమ్మా, ఇదంతా నువ్వే వండావా? పాయసం, పప్పు, నెయ్యి, ఇదంతా కలగాదు కదా? నన్ను క్షమించండి అన్నయ్య గారు. పార్వతమ్మ గారు, ఇన్నాళ్ళు కళ్ళుండి కూడా గుడ్డిదాళ్లా ప్రవర్తించా. డబ్బే శాశ్వతం అనుకున్నాను. కానీ ఆపదలో ఆదుకున్నది మీరు. నా పిసినాడితనం వల్ల నిన్న రాత్రి మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. నాకిప్పుడు బుద్ధొచ్చింది. డబ్బు కంటే మనుషులు, బంధాలు, ప్రేమ చాలా ముఖ్యమని తెలుసుకున్నాను. ఇక మీదట ఎన్నడూ ఇలా ప్రవర్తించను. దయచేసి ఈ మీ చెల్లెలు చేసిన వంటని మనస్ఫూర్తిగా తినండి. అబ్బా, కాంతమ్మలో ఎంత మార్పు! వర్షం నీళ్లు ఇల్లుడే కాదు, కాంతమ్మ మనసును కూడా కడిగేసినట్టున్నాయి. రా బావా రామయ్య, ఈరోజు పండగ చేసుకుందాం.
అలా అందరూ కలిసి ఆనందంగా కడుపు నిండా ఆ విందు భోజనం చేస్తారు. నీతి: ధనం కంటే గుణం గొప్పది. అతిగా పిసినారితనం చేస్తే చివరికి అది మనకే నష్టం తెచ్చిపెడుతుంది. బంధుత్వాలు, స్నేహాలు, మానవత్వమే ఆపదలు మనకు తోడుగా నిలుస్తాయి. ఒక పల్లెటూరులో రామయ్య, జానకమ్మ అనే ఇద్దరు దంపతులుండేవారు. రామయ్య మహా పిసినారి. ఆయన భార్య జానకమ్మ ఎంతో మంచిది, దయగలది. వారికి ఇద్దరు కొడుకులు, సుధాకర్, శివ. ఇద్దరు కోడళ్ళు, సులోచన, స్వాతి. చీకటి పడిన సమయం. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకొనుంది. ఉరుములు, మెరుపులతో భయంకరమైన వర్షం మొదలైంది. బయట కుండపోత వర్షం పడుతూ ఉండగా, ఏమే జానకి, బయట చూసావా వాన ఎలా దంచి కొడుతోందో? ఈ గాలికి మన ఇంటి పైకప్పు ఎగిరిపోతుందేమోనన్న భయంగా ఉందే. అయినా ఈ పూటకు రాత్రి వంట ఏం చెయ్యొద్దు. ఉదయం వండిన అన్నం మిగులుంటే అందులో కాస్త నీళ్లు పోసి మజ్జిగ అన్నలా తినేటం. సరుకులు వృధా చెయ్యొద్దు. ఇదేం బుద్ధండి మీది? వాన పడుతుంటే సరికి ఎవరైనా వేడివేడిగా తినాలనుకుంటారు. మీరేమో ఎప్పుడు ఆ పాతన్నం సద్దన్నం తింటారు. ఇంట్లో పగలంతా పొలంలో కష్టపడ్డ కొడుకులు, కోడలున్నారండి. వాళ్ళు కడుపు నిండా భోజనం చేయొద్దా? కడుపు నిండా తినడానికి ఇది పెళ్లి విందేం కాదు. వానొస్తే ఇంట్లో కూర్చోవాలే గాని కడుపుకి ఏది పడుతుంది ఎలా వండుతారు? అసలే బియ్యం, పప్పుల ధరలు మండిపోతున్నాయి. మొన్ననే సంతలో బేరవాడి ఆ పప్పు తెచ్చా. ఆ పప్పు డబ్బాలు ఎవరు ముట్టుకోవద్దు చెప్తున్నా. మావయ్య గారు, మీరు బాధపడకండి. నేను కేవలం కొన్ని బియ్యంతో కాస్త పెసరపప్పేసి వేడివేడిగా పొంగలి చేస్తాను. ఎండలో పొలం పనులు చేసినొచ్చిన మీ కొడుకులకి ఈ చలిలో అది కాస్త శక్తినిస్తుంది. నేను మితంగానే వాడతాను. ఏం వృధా కాదులేండి. నువ్వు వండుతానంటావు, ఆ తర్వాత నెయ్యి కావాలి, మిరియాలు కావాలి అంటావు. ఇవన్నీ దండ ఖర్చులమ్మా. నా మాటినండి. అటక మీదున్న పాత పచ్చడితో అన్నం తినేయండి. మావయ్య గారు, అక్కయ్య చెప్పింది నిజమే. బయట చలి ఎముకలను కొడుకుతోంది. మీరు వయసు పైబడినవారు. మీకు కూడా వేడివేడిగా ఏదైనా పొట్టలో పడితేనే ఆరోగ్యం బాగుంటుంది. అక్కయ్య వంట చేస్తుంటే నేనెళ్ళి పెరట్లో ఉన్న ఆవులకు, దూడలకు కూడా బయట చలి తగలకుండా కప్పేసొస్తాను. వర్షం నీరు కొట్టంలోకి రాకుండా అడ్డుగా మట్టి పోసొస్తాను. నాన్నగారు, స్వాతి చెప్పింది ముమ్మాటికి నిజం. వర్షం చూస్తుంటే రాత్రంతా కురిసేలాగా ఉంది. చెరువు కట్ట నిండిపోతుందేమోనన్న భయంగా ఉంది. ఈ సమయంలో కడుపు ఖాళీగా ఉంటే నీరసం వస్తుంది. అవునానా, ఇప్పటికే మన వాకిట్లో నీడొచ్చేలా ఉంది. నేనెళ్ళి తలుపులు గట్టిగా గడేసి వాన చిలుకులు లోపలికి రాకుండా అడ్డుగా గోన సెజ్జల్ని పెట్టొస్తాను. వదినా, మీరు వంట మొదలెట్టండి. నాన్నగారి మాటల్ని పట్టించుకోకండి. చూసావా జానకి, నా మాట అంటే ఇంట్లో ఎవరికి లెక్క లేకుండా పోయింది. నా కష్టార్జితం అంతా ఒక్క పూటలోనే ఖర్చు చేసేలా ఉన్నారు. నా కర్మ అనుభవించక తప్పదు. వర్షం మరింత భయంకరంగా మారింది. దీపాలు ఆరిపోయాయి. చీకట్లో స్వాతి లాంతరు వెలిగించి తీసుకొచ్చింది. అప్పుడే బయట తలుపును ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. అన్నా, బయట ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఈ అర్ధరాత్రి ఇంత కుందపోత వర్షంలో ఎవరొచ్చుంటారు? ఎవరు రారా, ఆ గాలికి తలుపులు కదులుతుంటాయి అంతే. నువ్వు ఊరుకోసివా. ఏ వర్షంలో మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి. తలుపు దీబాకు, వాళ్ళే వెళ్ళిపోతారులే. అదేమిటండి మీ పిసినారతరం? ఆపదలో ఉండి ఎవరైనా సాయం కోసం వచ్చారేమో. మనలాగే వాళ్ళు కూడా ప్రాణాలుంటాయిగా. ఎల్లి తలుపు తీరా శివా నువ్వు. నాన్నగారు, అమ్మ చెప్పింది కూడా నిజమే. నేనెళ్ళి తలుపు తీస్తాను. సుధాకర్ వెళ్లి గడియ తీసి తలుపు తెరవగానే బయట పూర్తిగా తడిసిపోయి చలికి వణుకుతూ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అరే, పెదనాన్నగారు, పెద్దమ్మగారు, మీరా? ఆ అర్ధరాత్రి ఇంతటి వర్షంలో ఇలా పూర్తిగా తడిసిపోయి వచ్చారేంటి? త్వరగా లోపలికి రండి. రామయ్య, మమ్మల్ని కాపాడు తమ్ముడు. కొండపోత వర్షానికి మా చెరువు కట్ట తెగిపోయింది. మా ఇల్లు సగం మునిగిపోయింది. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. దారిలో అంతా బురద, రాళ్లు. అడుగు తీసి అడుగు వేయలేక ఈ చీకట్లో దారి ఎత్తుక్కుంటూ నీ గొమ్మం దొక్కాం. జానకమ్మ, చలికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఉదయం నుంచి ఒక్క ముద్ద కూడా తినలేదమ్మా. వరద నీరు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేసరికి ఏ సామాను కూడా బయట తీసుకోలేకపోయావు. మా ప్రాణాలు కాపాడుకోవడమే గగనమైందనుకో. వణికిపోతున్నావు జానకమ్మ. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందక్క. మీరు లోపలికి రండి. స్వాతి, త్వరగా గదిలోకి వెళ్ళి పెద్దమ్మగారికి కట్టుకోవడానికి నా పట్టు చీర, పెద్ద మావయ్య గారికి, అదే మీ మావయ్య గారి పంచె తీసుకొనిరా.
సులోచన, నువ్వెంటనే పొయ్యి వెలిగించి ఏడేడిగా నీళ్లు కాసి తీసుకురమ్మా. వాళ్ళు చలికి గజగజ వణికిపోతున్నారు. ఇదిగొండత్తయ్యా, ముందు ఈ తడి బట్టలు మార్చుకోండి. తువ్వాలతో తల గట్టిగా తుడుచుకోండి, లేదంటే జలుబు పట్టుకుంటుంది. నేను మీకు పడుకోవడానికి చాపలు, కప్పుకోవడానికి వెచ్చటి దుప్పట తెస్తాను. మావయ్య గారు, ఈ వేడి నీళ్లు తాగండి. గొంతుకు కాస్త హాయిగా ఉంటుంది. మీరేమి ఆందోళన చెందకండి. మీ సొంతింటికి వచ్చినట్లుగానే భావించండి. మేమున్నాం మీ సేవ చేయడానికి. అమ్మో, నా అన్నయ్య వదిన వచ్చారే, వాళ్ళకు బోలెడు ఆస్తుంది. ఎప్పుడు మహారాజులా బతికారు, ఇప్పుడు ఇలా బిచ్చగాళ్ళ వచ్చారు. సరేలే వచ్చారు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు. కానీ వీళ్ళకి ఇప్పుడు కడుపు నిండా భోజనం పెట్టాలంటే నా సరుకులన్నీ అయిపోతాయే. నేను దాచుకున్న బియ్యం అంతా వండి పారేస్తారేమో ఈ కోడలిద్దరు. రావయ్య, నీ మొహం చూస్తుంటే మాకు ఆశ్రమం ఇవ్వడం ఇష్టం లేనట్టుంది. నీ పిసినారితనం నాకు తెలియంది కాదులే గాని బాబు, ఆకలితో మా పేగులు మాడిపోతున్నాయి. కేవలం ఒకే ఒక పూట మమ్మల్ని భరించు. రేపు ఉదయం వర్షం తగ్గినాక మేము వెళ్ళిపోతాంలే. నీకేమీ భారం కావు. అలాగని కాదులే అన్నయ్య, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. అసలే వర్షాకాలం అయ్యే, మళ్ళీ బజార్కి వెళ్ళి తేవాలంటే దొరకవు కదా. మీకేమైనా వండడానికి ఇంట్లో కూడా ఏమీ లేదు. రేపు ఉదయం చూద్దాంలే. ఇప్పటికే దుప్పట్లు కప్పుకొని పడుకోండి. సుబ్బమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఒకప్పుడు నేను నా ధనాన్ని చూసుకుని ఎంత విర్రవీగానో. నా ఇంటికొచ్చిన బంధువులను సరిగా నేను ఆదరించనే లేదు. నా గర్వం వల్ల అందర్నీ చులకనగా చూశాను. ఈరోజు ఆ దేవుడు నా గర్వాన్ని అణిచివేశాడు. ఒక్క గుక్కెడు గంజి కోసం మీ ఇంటి ముందు నిలబడిలే చేశాడు. కర్మ అనుభవించక తప్పదు. జానకమ్మ ఆ మాటలకు కోపంగా, ఏవండి, మీ నోటికి తాళం వేయండి. తోడబుట్టిన అన్నయ్య, కన్న తల్లి లాంటి వదిన ఆకలితో అల్లాడుతుంటే మీకు సరుకుల మీద ధ్యాసుందా? మీరేం పట్టించుకోకండి కోడల్లారా. మీరెళ్ళి వంటగదిలో ఉన్న సరుకులతో అతి రుచికరమైన భోజనం తయారు చేయండి చెప్తా. అత్తయ్యగారు, మీరు నిశ్చింతగా ఉండండి. పెద్దత్తయ్య ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. స్వాతి, నువ్వొచ్చి నాకు కొంచెం సాయం చేయమ్మా. మావయ్య గారు దాచిపెట్టిన బియ్యం, కందిపప్పు తీద్దాం. నెయ్యేసి, జీడిపప్పులేసి అద్భుతమైన పరమాన్నం, వేడివేడి గార్లు, కమ్మటి పప్పుల పులుసు వండుదాం. అవునక్కయ్యా, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యమేముంటుంది? ఎంత ఆస్తున్నా కష్టకాలంలో ఆదుకునే బంధువు లేకపోతే అంత శూన్యమే కదా. నేను వెళ్లి కుండలో ఉన్న నెయ్యి అంతా తీసుకొస్తాను. ఈ రాత్రికి పెద్దత్తయ్య గారికి, మావయ్య గారికి కడుపు నిండా రాజభోజనం పెడదామక్కయ్యా. అయ్యో అయ్యో అయ్యో, నెయ్యంతా వాడేస్తారా? గారెలు వండాలంటేనే నూనె డబ్బా ఖాళీ అయిపోతుంది. ఏవే జానకి, వాళ్ళ నాపు, నా గుండె ఆగిపోయేలా ఉంది ఇక్కడ. నాన్నగారు, దయచేసి మీరు ఊరుకోండి. మీరు సంపాదించిన ఆస్తి, దాచుకున్న డబ్బు ఈ ఆపద సమయంలో పనికి రాకపోతే ఎందుకు నాన్నా? మనుషుల ప్రాణాలతో ఉంటే డబ్బు రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను కోల్పోతే మళ్ళీ దొరకవు. అవునానా, ఈరోజు వదిన వాళ్ళు చేస్తున్న పనికి మనమంతా గర్వపడాలి. వారి దయాగుణం ముందు మీ స్వార్థం చాలా చిన్నది. మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి. కుండపోత వర్షం చప్పుడుని మించి వంటగది నుండి వస్తున్న నెయ్యి, మసాలాల గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. కొద్దిసేపటికే వంట పూర్తి చేసి అరిటాకులు వేసి అందరికీ వడ్డించటం మొదలుపెట్టారు. పెదమావయ్య, ముందుగా ఈ వేడివేడిగా గారెలు తినండి. చట్నీ కూడా చేశాను, నెమ్మదిగా తినండి. పెద్దత్తమ్మా, ఈ పరమాన్నం తీసుకోండి. నెయ్యి బెల్లం వేసి చేశాను. మీ నీరసమంతా పటాపంచలైపోతుంది. ఇంకా కూర, అన్నం కూడా ఉన్నాయి. కడుపు నిండా తృప్తిగా తినండి. నా తల్లి, ఈ పరమాన్నం, ఈ గారెలు తింటుంటే నా ప్రాణం లేచి వస్తోం సులోచన. ఆకలితో చనిపోయే మాకు అమృతం పోసవు తల్లి. నీ చేతి వంటలో ఉన్న రుచి, నీ మనసులోని ప్రేమ నన్ను కడుపు నింపేశాయి. నా సొంత కూతుళ్ళు కూడా ఇలాంటి ఆపదలో నన్ను ఇంత ప్రేమగా చూసుకోలేరు తల్లి. నిజమే జానకమ్మా, నీ కోడళ్ళిద్దరూ సాక్షాత్తు అన్నపూర్ణాదేవులు. ఆ రోజు మీ కోడళ్లను నేను ఎంతో తక్కువ చేసి మాట్లాడాను. పల్లెటూరు వాళ్ళని, వాళ్లకు నాగరికత తెలియదని హేళన చేశాను. కాని ఈ ఆపదలో మీరే మాకు దిక్కయ్యారు వదినా. నా తప్పు నేను తెలుసుకున్నాను. చదువు, డబ్బు కంటే మనిషికి ఉండాల్సింది సంస్కారం, దయాగుణమని ఇదిగో మీ కోడళ్ళు నిరూపించారు. నేను జన్మలో మీ రుణం తీర్చుకోలేను. అక్క, మనమంతా ఒకే కుటుంబం వాళ్ళం. మీకు కష్టం వస్తే మేము ఆదుకోలేకపోతే ఎలా చెప్పు? మా కోడళ్ళు ఈ ఇంటి మహాలక్ష్ములు. వాళ్ళున్న ఇంట్లో ఎవరికీ ఆకలి బాధ ఉండదు.
మీరు తృప్తిగా తింటే అదే మాకు 10,000. ఆ మాటలు విన్న రామయ్య మనసు కరిగిపోయింది. తన ఇంటి కోడళ్ళు మంచి మనసుకి ఎంతో సంతోషంతో, నన్ను క్షమించన్నయ్యా, దయచేసి నన్ను క్షమించు. కళ్ళ ముందు సొంత అన్నయ్య ఆకలితో అల్లాడుతుంటే నా స్వార్థం, నా పిసినర్తనం నా కళ్లకు పొరలు గమ్మెలే చేశాయి. కొన్ని పిడికల బియ్యం కోసం, కాస్త నూనె కోసం నేను ఎంత నీచంగా ఆలోచించానో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు బాధపడకు తమ్ముడు, నీ మంచి మనసు నాకు తెలియదా చెప్పు. లేదన్నయ్యా, నన్ను మాట్లాడినివ్వు. ఎంతో డబ్బు కూడబెట్టానని నేను విర్రవీగాను. కాని ప్రకృతి ముందు ఆ డబ్బు పనికి రాలేదు కదా. ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, కష్టకాలంలో ఆదుకునే బంధుత్వమే శాశ్వతం. నా కోడలు సులోచన, స్వాతి మీరిద్దరూ ఈ రోజు నా కళ్ళు తెరిపించారు తల్లులో. ఇంటికి వచ్చిన చుట్టాలను ఎలా ఆదరించాలో, ఆపదలో ఉన్న వారికి ఎలా సాయం చేయాలో మీ పెద్ద మనసును చూసి నేర్చుకున్నాను. ఇక ముందు ఎన్నడూ నేను పిసినార్తనం చూపించను. నా ఇంటికి వచ్చిన వారిని కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపను. ఇది నా ప్రమాణం. మావయ్య గారు, మీరు మమ్మల్ని పొగడకండి. మీరు మారడం మాకెంతో సంతోషంగా ఉంది. అవును మావయ్య గారు, మన ఇల్లు ఎప్పుడూ ఇలాగే బంధువులతో, ఆప్యాలతో కలకలలాడుతూ ఉండాలి. వర్షం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. కాని వారి మనసుల్లో ఉన్న స్వార్థం, గర్వం, పిసినార్తనం అనే మచ్చలు పూర్తిగా కడిగివేయబడ్డాయి. నీతి: డబ్బు, ఆస్తిపాస్తులు అనేవి ఏ క్షణంలోనైనా మనల్ని వదిలేలిపోవచ్చు. కాని మనలో ఉన్న దయాగుణం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం, బంధువుల పట్ల చూపించే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. పిసినార్తనంతో కూడబెట్టుకునే ధనం కంటే నలుగురి ఆకలి తీర్చడంలో దొరికే ఆ ఆనందమే అత్యంత గొప్పది.